హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో ఈరోజు క్లాస్లో మనము డిఆర్డిఓ అండ్ ఇస్రో గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందామా. అండ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్పెషల్లీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో రిపిటేటివ్గా 1 or 2 క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. ఫైన్. సో లేట్ చేయకుండా ఈరోజు క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం. కంప్లీట్గా వాచ్ చేయండి. ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫామ్ చూసుకుందామా. సో ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అదేవిధంగా ఇస్రో చూసుకున్నట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకేనా. సో ఎవరి కంట్రోల్లో ఉంటుంది మరి? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇస్రో వచ్చేసి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అథారిటీలో ఉంటుందన్నమాట. సో రెండు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ బట్ డొమైన్ ఇది మినిస్ట్రీ అథారిటీలో ఉంటుంది, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అథారిటీలో ఉంటుంది. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎస్టాబ్లిష్ ఇయర్. సో 1958లో డిఆర్డిఓ ఎస్టాబ్లిష్ అయిందేమో. అదేవిధంగా ఇస్రో చూసుకున్నట్లయితే మనకి 15th August 1969. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఇది. సో 15th August 1969 ఇస్రో మనకి ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఫైన్. ఫౌండర్ వచ్చేసి మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఎస్టాబ్లిష్ చేసింది మనకి డిఫెన్స్ రీసెర్చ్. బట్ మనకి ఇస్రో వచ్చేసి విక్రమ్ సారాభాయ్. సో ఫాదర్ ఆఫ్ స్పేస్ అని కూడా అంటారు మనము విక్రమ్ సారాభాయ్ గారిని. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెడ్ క్వార్టర్స్. సో హెడ్ క్వార్టర్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. మనకి డిఆర్డిఓ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా. సో న్యూఢిల్లీలో ఉంది. అదేవిధంగా మనం ఇస్రో చూసుకున్నట్లయితే బెంగళూరు. ఓకేనా. సో బెంగళూరులో ఉందన్నమాట ఇస్రో హెడ్ క్వార్టర్స్. సో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ మా. ఇది స్కిప్ చేయడానికి అనేది లేదు, అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని తెచ్చాను. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ చైర్మన్. సో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ చైర్మన్ ఎవరు మనకి డిఆర్డిఓ చూసుకున్నట్లయితే అవినాష్ చందర్. ఓకేనా. సో అవినాష్ చందర్. అదేవిధంగా ఇస్రో. సో ఇస్రోని మనం స్టార్ట్ చేసినది విక్రమ్ సారాభాయ్ కాబట్టి ఆబ్వియస్లీ తనే ఫస్ట్ చైర్మన్ అనమాట, విక్రమ్ సారాభాయ్. ఫైన్. సో కరెంట్ హెడ్స్ చూసుకున్నట్లయితే మనకి డిఆర్డిఓ హెడ్ వచ్చేసి మనకి సతీష్ రెడ్డి. ఓకేనా. సో సతీష్ రెడ్డి ఎన్టీబీసీ ఎగ్జామ్లో అడిగారు మా ఇది. సో సతీష్ రెడ్డి. నెక్స్ట్ మనం ఇస్రో చైర్మన్ చూసుకున్నట్లయితే కే శివన్. ఓకేనా. సో కే శివన్ గారు. ఫైన్. సో కే శివన్ గారిని మనకి రాకెట్ మ్యాన్ కూడా అంటామా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫంక్షన్స్. సో ఫస్ట్ డిఆర్డిఓ ఏం ఆపరేట్ చేస్తుంది అండ్ ఇస్రో ఏం ఆపరేట్ చేస్తుంది. సో డిఆర్డిఓ అనేది టోటల్లీ డిఫెన్స్ మా. సో ఇట్ వాజ్ డెడికేటెడ్ టు డిఫెన్స్ కోసమే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో అవి డిఫెన్స్కి కావాల్సిన వెపన్స్, ఆర్టిలరీస్, మిసైల్స్, ఇంకా మొత్తం అంతా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మనకి ఆర్టిలరీస్ చూసుకున్నట్లయితే మనం తెలుగులో లెక్క ఫిరంగి. సో ఫిరంగిల్మా. ఓకేనా. సో మొత్తం అంతా డిఫెన్స్ సర్వీసెస్ కోసమే దీన్ని డిజైన్ చేశారు. అట్ ద సేమ్ టైం మనం ఇస్రో చూసుకున్నట్లయితే సో ఇస్రోని స్పెషల్లీ మన స్పేస్ ప్రాజెక్ట్స్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్కి మొత్తం అంతా స్పేస్ కోసము. సో బోత్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ మన ఇండియాలో. సో రెండు నేషనల్ డెవలప్మెంట్కే యూస్ఫుల్ మా. ఫైన్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పర్పస్. సో మెయిన్ పర్పస్ ఏంటి అంటే లైక్ ఇది డిఫెన్స్ పర్పస్. అదేవిధంగా మనం ఇస్రో చూసుకున్నట్లయితే సో టోటల్ లైక్ కమ్యూనికేషన్ సిస్టము, అగ్రికల్చర్, వెదర్, ఎవ్రీథింగ్ దాని పర్పస్ కోసం దీన్ని డిజైన్ చేశారు. ఫైన్. సో మనకి మోస్ట్ వీటి యొక్క ప్రోడక్ట్స్ మనం ఎక్కువ చూసుకున్నట్లయితే సో బ్రహ్మోస్, సో మిసైల్స్ మా. సో ఇవన్నీ మిసైల్స్ మనకి ప్రోడక్ట్స్ చూసుకున్నట్లయితే బ్రహ్మోస్, పృథ్వీ, అగ్ని, త్రిశాల్, ఆకాష్, నాగ్. సో ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో మిసైల్స్. సో అదేవిధంగా మనము రాకెట్స్ చూసుకున్నట్లయితే రాకెట్ లాంచర్ చూసుకున్నట్లయితే స్పేస్ చూసుకున్నట్లయితే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఇన్సాట్, జీసాట్, మామ్. సో మామ్ అంటే మమ్మీ కాదమ్మా, ఇట్స్ మార్స్ ఆర్బిట్ మిషన్ అని. నెక్స్ట్ చంద్రయాన్. ఫైన్. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ఒక్కొక్కటి డిస్కస్ చేసినప్పుడు సో అవన్నీ బేసిక్ పాయింట్స్ మా. సో ఇవన్నీ బేసిక్ పాయింట్స్ డెఫినెట్లీ మన మైండ్లో ఫిక్స్ అవ్వాలి. సో ఫస్ట్ డిఆర్డిఓ. సో డిఆర్డిఓ విషయానికి వచ్చినప్పుడు మనము మిసైల్స్ చూద్దాం. మనకి మెయిన్లీ చూసుకున్నట్లయితే మిషన్స్ 4 types మా. సో సర్ఫేస్ టు సర్ఫేస్, ఎయిర్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్. సర్ఫేస్ అండ్ ఎయిర్ ఈ రెండు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ 4 మనకు సర్ఫేస్ టు ఎస్ఎస్, ఏఎస్ మనకు లైక్ ఇక్కడ చూడండి ఇది సర్ఫేస్ టు ఎయిర్ మనకి అంటే సర్ఫేస్ నుంచి ఎయిర్లోకి మనం మిసైల్ని వదలడం అనమాట. అలాగే ఎయిర్ టు ఎయిర్. సో ఎయిర్లో నుంచి ఎయిర్లో మనం నెక్స్ట్ మనం లీస్ట్ ఆఫ్ మిసైల్స్. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ మా. సో రేంజ్ ప్రకారం అరేంజ్ చేశాను. ఫైన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా జాగ్రత్తగా చూడండి మా ఎవ్రీథింగ్ అనేది. సో ఏ ఎగ్జామ్లో ఏదైనా అడగచ్చు. సో మ్యాక్సిమం మిసైల్స్ అంటే రేంజ్ ప్రకారం. సో రేంజ్ని బట్టి అడుగుతూ ఉంటారు. అది బ్యాలిస్టిక్, యాంటీ ట్యాంక్. సో బ్యాలిస్టిక్ అంటే ఏం లేదు మా, మనం గురుత్వాకర్షణ అంటారు కదా, ఆ మీనింగ్ వస్తుంది. సో రేంజ్ ఇలాంటివి అడుగుతుంటారు. ఫస్ట్ మనం బ్రహ్మోస్. సో బ్రహ్మోస్ అనేది మనము
ఆరిజిన్ యాక్చువల్లీ బ్రహ్మోస్ ఆరిజిన్ వచ్చేసి మనకి రష్యా అండ్ ఇండియా రెండు వస్తుంది 290 కిలోమీటర్స్ రేంజ్ మా. సో ఫైన్. నెక్స్ట్ మనకి ప్రాహా. సో ప్రాహా అనేది క్రూషియల్ మిసైల్ 150 కిలోమీటర్. పృథ్వీ ఇంపార్టెంట్ మా. సో పృథ్వీ వచ్చేసి మనకి ఒకటి 150, ఇంకొకటి పృథ్వీ 2 వచ్చేసి 250. సో పృథ్వీ 2 మనకి రీసెంట్గా న్యూస్లో వైరల్ అయింది, ఎందుకంటే దీన్ని టెస్ట్ ఫైర్ చేశారనమాట. సో టెస్ట్ ఫైర్ ఎక్కడమో ఒడిస్సాలో చేశారనమాట. ఫైన్, రీసెంట్గా డిసెంబర్లో. ఓకేనా, అది వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నిర్భయ్. సో నిర్భయ్ రేంజ్ వచ్చేసి మనకి 1000 to 1500 కిలోమీటర్స్. అలాగే అగ్ని. సో అగ్ని సిరీస్ వెరీ ఇంపార్టెంట్ మా మనకి. సో అగ్ని సిరీస్ ఇవన్నీ ఇంపార్టెంట్. సో రేంజెస్ ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. సో నార్మల్గా అగ్ని 2 రేంజ్ చూసుకున్నట్లు సో 2000 to 35 అంటే మన ఆంధ్ర నుంచి ఢిల్లీకి డైరెక్ట్ టార్గెట్ పెట్టి మిసైల్ని డైరెక్ట్గా ఢిల్లీ మీద దాడి చేయొచ్చు, అంత డిస్టెన్స్లో కవర్ అవుతుంది. అలాగే మనకి అగ్ని 3, అగ్ని 4 ఇవి చూసుకున్నట్లయితే అగ్ని 4 నియర్లీ మనకి చైనాకి అప్రాక్సిమేట్లీ లైక్ ముంబై నుంచి ఒక 3-5 అలా ఉండొచ్చు కిలోమీటర్స్. సో ఈజీగా మనం అగ్ని 3 మిసైల్ని ఒక్కసారి మనం అక్కడ వదిలినామంటే మొత్తం చైనాని మనం లైక్ చైనా మీద దాడి చేయొచ్చు ఇక్కడే ఉండి మనం. సో మిసైల్స్ అనేది దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ మనకి. సో ఇంకా అగ్ని 5 రేంజ్ చూసుకున్నట్లయితే 5000 to 8000 కిలోమీటర్స్. టార్గెట్ ఎక్కడో ఫిక్స్ చేసి మనం డైరెక్ట్గా మిసైల్ని వదలొచ్చు. చూడండి, ఫైన్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, ఆరిజిన్, టైప్, సో ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా ఇచ్చాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, నేను ఈ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫైన్. సో మనకి లాంచ్ ప్లాట్ఫామ్ వచ్చేసి లైక్ ట్రాన్స్పోర్టర్, ఎరాక్టర్ లాంచెస్. ట్రాన్స్పోర్టర్ ఇదేంటి లేదు, మన లాంచ్ ప్లాట్ఫామ్ అంటే మనకి మిసైల్స్ని క్యారీ చేసే వెహికల్ సెపరేట్గా డిజైన్ చేసింటారు కదా, లైక్ లారీ టైప్లో ఉంటుంది లైక్. ఓకేనా, సో లారీ టైప్లో ఉంటుంది. సో దాన్ని ట్రాన్స్పోర్టర్, ఎరాక్టర్ లాంచర్ అంటారు. ఫైన్. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి మా. సో ఇస్రో గురించి మాట్లాడుకుందాం. సో మ్యాక్సిమం డిఆర్డిఓ విషయానికి వస్తే సో అవన్నీ బేసిక్ పాయింట్స్ స్టార్టింగ్లో చూసినవి. తర్వాత మనకి ఇంపార్టెంట్ మిసైల్స్ అండ్ రీసెంట్ టెస్ట్ ఫైర్స్. సో మ్యాక్సిమం 80 to 90% వీటి నుంచి అడుగుతారు మా. మనం ఇస్రో విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మనం 2 ఇంపార్టెంట్ లాంచర్స్ గురించి వింటూనే ఉంటాం మా, పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి. సో వీటి ఫుల్ ఫామ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. రైల్వేస్ ఎగ్జామ్, గ్రూప్ డి ఎగ్జామ్లో రిపీట్ అయిందమ్మా. పిఎస్ఎల్వి ఫుల్ ఫామ్ పోలార్ శాటిలైట్ వెహికల్ లాంచర్. సో పోలార్ శాటిలైట్ వెహికల్ లాంచర్. అండ్ జిఎస్ఎల్వి వచ్చేసి మనకి జియో సింక్రనస్ శాటిలైట్ లాంచర్ వెహికల్. ఓకేనా, సో జియో సింక్రనస్ శాటిలైట్. సో ఈ రెండు లాంచర్ మా. సో యాక్చువల్గా మనం రాకెట్ అంటుంటాం. సో ఈ టోటల్ మొత్తాన్ని మనం వెహికల్ అంటామా, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి. రాకెట్ అనేది మనకి ఈ ఎడ్జ్లో ఉన్న పాయింట్ని మాత్రమే మనం రాకెట్ అంటాం. ఫైన్. ఈ 2 యొక్క డిఫరెన్సెస్ ఇక్కడ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఇంపార్టెంట్ బిట్స్ మనం చూసుకున్నట్లయితే ఇస్రో గురించి లైక్ ఫస్ట్ మనకు అందరికీ తెలుసు. సో ఫస్ట్ శాటిలైట్ మనం మ్యానుఫ్యాక్చర్, ఇండియన్ ఇస్రో మ్యానుఫ్యాక్చర్ చేసిన ఫస్ట్ శాటిలైట్ మనకి ఆర్యభట్ట. సో ఆర్యభట్ట దీన్ని స్పేస్లోకి తీసుకెళ్ళినది మాత్రం మనకి కాస్మోస్ రాకెట్ అండ్ రష్యన్. సో సోవియట్ యూనియన్ వాళ్ళ ద్వారా వాళ్ళ రాకెట్తో మనం లాంచ్ చేసామన్నమాట స్పేస్లో. ఇప్పుడు 1975లో. ఓకేనా, సో మనము ఇండియాస్ ఫస్ట్ మ్యాపింగ్ శాటిలైట్. సో మ్యాపింగ్ శాటిలైట్ అంటే ఏంటి లేదమ్మా, లైక్ మన ఎర్త్ ఉంటుంది కదా, సో ఎర్త్ని టెలిస్కోప్ విన్నాం కదా మనము మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తాం. సో అలాంటి అబ్జర్వేషన్ మ్యాప్ చేస్తుంది అనమాట ఎవ్రీథింగ్. లైక్ ఫొటోస్ క్లోజ్గా తీస్తుంది. సో అన్నీ మానిటర్ చేసి మనకి స్పేస్ నుంచి పంపిస్తుంది అనమాట. ఫైన్. సో కార్టోసాట్ అనమాట. సో వాజ్ లాంచ్డ్. సో కార్టోసాట్ మనకు దేని నుంచి లాంచ్ చేసిన పిఎస్ఎల్వి C6. ఓకేనా, సో పిఎస్ఎల్వి సిరీస్ చూడండి, C6 సిరీస్ 2005లో. ఓకేనా, ఎందుకంటే ఫస్ట్ మ్యాపింగ్ శాటిలైట్ కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ శాటిలైట్. సో ఫస్ట్ మన ఇండియన్ శాటిలైట్ అయితే ఆర్యభట్ట. అలా కాకుండా ఫస్ట్ శాటిలైట్ మనకి రష్యా వాళ్ళు. సో సోవియట్ యూనియన్ అనేది రష్యా వాళ్ళు లాంచ్ చేశారు 1957లో. సో ఏంటి దాని నేమ్ వచ్చేసి స్పుట్నిక్. సో స్పుట్నిక్ 2 కూడా ఉంది. స్పుట్నిక్ 2లో మనకి డాగ్ని పంపించారనమాట. సో డాగ్ని మనకు ఐడియా ఉంటుంది, లైకా. సో దాని నేమ్ వచ్చేసి లైకా అనమాట. సో ఆ డాగ్ని పంపించారు, డైరెక్ట్గా మనుషుల్ని పంపించకుండా ఫస్ట్ ఎలా సర్వే అవుతారా లేదా అని. సో టెస్టింగ్కి మనకి డాగ్ని పంపించారనమాట స్పుట్నిక్ 2లో. ఫైన్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీద ఫస్ట్ పంపించినది లూనా 1 మా. ఎప్పుడు 1959లో. సో లూనా 1. సో 57లో స్పుట్నిక్. దాని తర్వాత వెంటనే 59 2 years గ్యాప్ తర్వాత లూనా మూన్ దగ్గర పంపించారనమాట. ఫైన్. లైక్ ఇస్రో 104 శాటిలైట్స్ని లాంచ్ చేసింది మా డైరెక్ట్ అట్ ఏ టైమ్. సో పిఎస్ఎల్వి C36 సిరీస్ చూడండి. సో పిఎస్ఎల్వి సిరీస్లోనే C36 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా మనకి 104 శాటిలైట్స్ డైరెక్ట్గా మనం ఆర్బిట్లోకి పంపించామన్నమాట. ఇక్కడ సింక్రోనస్ ఆర్బిట్లో. ఇప్పుడు
2017. సో ఇంపార్టెంట్ మా. సో మనకి పిఎస్ఎల్వి C-37 ఎన్ని శాటిలైట్స్ ఏడే. సో ఈ 3 ఇంపార్టెంట్ వీటి నుంచి. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మనకి ద గ్రేట్ అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం గారిని అంటాం. అలాగే మిసైల్ ఉమెన్ చూసుకున్నట్లయితే టెస్సీ థామస్. ఓకేనా, సో టెస్సీ థామస్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ వాస్ ద ఫస్ట్ మిసైల్ ఆఫ్ ఇండియా. సో మన ఫస్ట్ మిసైల్ ఎప్పుడు ఏది మా డిజైన్ చేసినది దాని నేమ్ వచ్చి పృథ్వీ. సో పృథ్వీ 2 కూడా ఇంపార్టెంట్, ఇంతకుముందు చెప్పినట్లు రీసెంట్గా టెస్ట్ ఫైర్ చేశారనమాట. మరి నెక్స్ట్ మనము ద ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఇన్ స్పేస్. సో ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ ఉన్న ఉమెన్ స్పేస్లోకి వెళ్ళినది ఎవరు మా? కల్పన చావ్లా. సో కల్పన చావ్లా రాకెట్ క్రాష్లోనే తను చనిపోయారనమాట 1 Feb 2003లో. సో రీసెంట్గా 2019లో మిషన్ శక్తి అనేది ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. సో అది ఎవరెవరు కలిసి చేశారంటే మిషన్ శక్తి ఇస్ జాయింట్ ప్రోగ్రామ్ ఆఫ్ DRDO అండ్ ఇస్రో. సో 2 కలిపి మిషన్ శక్తిని చేశారనమాట. ఫైన్, మిషన్ శక్తి ప్రోగ్రామ్ని చేశారనమాట. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద ఫస్ట్ ఇండియన్ గో టు ఇన్ టు ద స్పేస్. సో స్పేస్లో పోయిన ఫస్ట్ ఇండియన్ వ్యక్తి మనకు చూసుకున్నట్లయితే రాకేష్ శర్మ. యాక్చువల్లీ రాకేష్ శర్మ మనకి పైలట్ మా. తన రీసెంట్గా బర్త్డే కూడా జరిగింది 13 January యాక్చువల్గా. సో 72 years ప్రజెంట్ రాకేష్ శర్మకి. ఫైన్, నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ఈ ఇయర్ అంటే 2020లో జరిగిన లాంచింగ్స్ ఇంపార్టెంట్ మనం చూసుకున్నట్లయితే GSAT, EOS-01, CMS. సో మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను చూడండి. సో మనకి లాంచ్ అయిన డేట్, అసలు దాని లైఫ్ స్పాన్ ఏంటి, అదేం టైప్, అండ్ GOS ఆర్బిట్ టైప్. ఈ ఆర్బిట్లో మనకి జియో సింక్రనస్ ఆర్బిట్, అలాగే LVO సో లో ఎర్త్ ఆర్బిట్, అలాగే ఇది GSO, ఇది కూడా జియో సింక్రనస్ ఆర్బిట్. ఓకేనా, ఫైన్. ఇంపార్టెంట్ PSLV క్యారీ చేసింది కాబట్టి PSLV. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట. సో PC-9, సో తర్వాత C-50. ఫైన్, ఈ 3 ఇంపార్టెంట్ మనకి కరెంట్ అఫైర్స్. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చంద్రయాన్. సో చంద్రయాన్ అనేది ఇట్స్ లైక్ అ బిగ్, మనకి చాలా పెద్ద ప్రాజెక్ట్ యాక్చువల్లీ చంద్రయాన్ ఆపరేషన్ అనమాట. ఆపరేషన్ మూన్ ఇది చంద్రయాన్కి. సో లాంచ్ డేట్ మనకి ఫస్ట్ చంద్రయాన్ మనకి 22 October 2008. రాకెట్ వచ్చేసి PSLV సిరీస్. ఓకేనా, C-11. ఫైన్, నెక్స్ట్ మనకి ఆఫ్టర్ 10 to 11 years తర్వాత మనకి 22 July 2019లో చంద్రయాన్ 2 ప్లాన్ చేశారు మా. ఇది వెరీ ఇంపార్టెంట్, GSLV MK3, ఎందుకంటే ఇది హెవీయెస్ట్ రాకెట్ అనమాట మనకి క్యారీ చేసినది, అందుకే అది వెరీ ఇంపార్టెంట్. అండ్ యాక్చువల్లీ చంద్రయాన్ 2 విషయానికి వస్తే మనకి 98% అది సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది మా. బట్ మనకి ఎక్కడ ఆర్బిటర్ అది కరెక్ట్, అది ఆర్బిటర్ అనేది కరెక్ట్ ప్లేస్ అయింది. తర్వాత మనకి ల్యాండర్. సో ల్యాండర్ ఏం జరిగింది అంటే మనకి నార్మల్గా స్మూత్ ల్యాండింగ్ కావాలి. సో మూన్ ఉంటుంది కదా, సో మూన్లో స్మూత్ ల్యాండింగ్ కోసం మనము స్మూత్ ల్యాండింగ్ కాకుండా మనకి హార్డ్ ల్యాండింగ్ అయిందనమాట. సో అక్కడ ఫెయిల్ అయింది, సో కమ్యూనికేషన్ గ్లిచెస్ వల్ల. అండ్ రోవర్ అనమాట. సో రోవర్ నేమ్ వచ్చేసి మనకి ప్రజ్ఞాన్. సో ప్రజ్ఞాన్ మనం రోవర్ అంటే ఏంటి లైక్ అంటే మనకి మామూలుగా ఇట్లా తిరుగుతూ పోతుంటుంది కదమ్మా, లైక్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది వెహికల్ టైప్లో. సో అది రోవర్ మా. ఇది కూడా ఫెయిల్ అయింది సో సమ్ ప్రాబ్లం వల్ల. ఫైన్, సో మరి నెక్స్ట్ మనకి చంద్రయాన్ 3 ప్లాన్ చేస్తున్నారనమాట. సో ఏం డీటెయిల్స్ అయితే లేదు, జస్ట్ చంద్రయాన్ 3 లాంచ్ చేస్తారు అని అప్డేట్ వచ్చింది. అది 21 ఎండ్ కావచ్చు, లేదా 2022లో అన్న కావచ్చు. ఫైన్, సో నెక్స్ట్ కమింగ్ అప్ ఇయర్స్ ప్లానింగ్ ఏంటి అని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే గగన్యాన్ ప్లాన్ చేస్తున్నారమ్మా. సో గగన్యాన్, ఆపరేషన్ గగన్యాన్ అనేది మనకి మన ఇండియా రాకెట్, మన ఇండియన్ లాంచింగ్, ఎవ్రీథింగ్ ఇండియా నుంచి. అండ్ దట్ టు ఫస్ట్ టైం హ్యూమన్స్ని కూడా పంపించాలి, 3 మెంబర్స్ని క్రూ. సో 3 మెంబర్స్ని, దాంతోపాటు వ్యోమిత్ర. సో వ్యోమిత్ర మనకి ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా. సో వ్యోమిత్రాని పంపిస్తున్నారు. సో వ్యోమిత్ర ఎందుకు అంటే ఇట్స్ ఎ హ్యూమనాయిడ్ రోబోట్. సో అక్కడ ఏమన్నా క్రూ ప్లేస్లో ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు వెంటనే సెన్స్ చేస్తుంది అనమాట వ్యోమిత్ర. ఫైన్, సో ఇది మనకి ఆపరేషన్ లాంచ్ ఎక్స్పెక్టెడ్ 2022 అనమాట. ఫైన్, సో నెక్స్ట్ మనకి సో ఇది మన వాళ్ళు చేసిన స్పేస్ సూట్ అనమాట, మన ఇండియన్ స్పేస్ చేసిన స్పేస్ సూట్ అనమాట. ఫైన్, నెక్స్ట్ మనకి ఆదిత్య L1. సో ఆదిత్య L1 అనేది సన్ మిషన్, సోలార్ మిషన్ అనమాట. ఇది కూడా 2022. సో ఆదిత్య L1 అని ఇచ్చారు. మరి మేమన్నా లైక్ చంద్రుడి మీద పంపిస్తే చంద్రయాన్ పేరు పెట్టారు కాబట్టి సన్ మీద పంపిస్తున్నారు కాబట్టి సన్యాన్ పెడతారేమో, అదైతే ఐడియా లేదు. ఫైన్, సో ప్రజెంట్ అయితే ఆదిత్య L1. నెక్స్ట్ మంగళయాన్. సో మంగళయాన్ అనేది మార్స్ మీద అనమాట. MOM ఇంతకుముందు విన్నాను, మార్స్ ఆర్బిట్ మిషన్. సో మార్స్ అంటే ఐ థింక్ అంగారకుడు అనుకుంటున్నానమ్మా. సో మంగళయాన్ 2 2024కి లాంచ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా శుక్రయాన్ కూడా ప్లాన్ చేస్తున్నాడు అనమాట శుక్రుడి మీద. సో శుక్రయాన్ కూడా ఉందన్నమాట, అది కూడా ఎక్స్పెక్టెడ్ 2024 లైక్ దట్. ఓకేనా, సో ఇవి మా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి DRDO అండ్ ఇస్రోకి సంబంధించిన బిట్స్. సో హోప్ మీ అందరికీ హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వెళ్ళి PDFని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.